స్టార్ ప్రభాస్ తో కల్కి 2898 మూవీ తీసిన దర్శకుడు నిజంగా దమ్మున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. కత్తి లాంటి కథని కల్కిగా తీయడమే కాదు 600 కోట్ల బడ్జెట్ తో రాజమౌళినే మించే స్కేల్లో సినిమా తీశాడు. అమితాబ్, దీపిక, ప్రభాస్ తో పాటు కమల్ ని పెట్టి భారీ మూవీనే తీశాడు. అయితే తనని దమ్మున్న దర్శకుడు అనడానికి ఇది కారణం కాదు, అంతకు మించే రీజన్ ఉంది. రాజమౌళికి కూడా సాధ్యం కాని పని చేశాడు కాబట్టే ఇలా అంటున్నారు. అదెందుకో హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్తో 600 కోట్ల బడ్జెట్తో మూవీ తీయడం అంటే చిన్న విషయం ఏం కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్కి పెరిగిన ఇమేజ్ని సాహోతో మోయలేక సుజీత్ చేతులెత్తేశాడు. రాధేశ్యామ్ విషయంలో రాధాకృష్ణ కూడా ఇలానే ఇబ్బంది పడ్డాడు. ఓం రౌత్ అయితే ప్రభాస్ని మోసం చేసి 650 కోట్ల ఆది పురుష్తో పంచిచ్చాడు. వీళ్ళందరితో పోలిస్తే నాగ్ అశ్విన్ రూటే సెపరేటు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి లాంటి వరుస హిట్ల తర్వాత ఒక్కసారిగా లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా కల్కి 2898 ఏడీని తీశాడు. అది కూడా రాజమౌళి ఉలిక్కిపడే రేంజ్ స్కేల్లో తీశాడు. గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ పాత్రల లుక్ కిర్రాక్ అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇందులో ఎవరి పాత్రకి వాళ్లే డబ్బింగ్ చెప్పుకోవడం కూడా చాలా గొప్ప విషయం. తెలుగు రాని దీపికా పడుకున్నతో తెలుగులో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పించడం చిన్న విషయమా చెప్పండి? భాష నేర్పాలి, డైలాగ్ దగ్గరుండి మరీ చెప్పించాలి. అమితాబ్ సహా మిగతా పాత్రలో నటించిన వాళ్ళు కూడా ఎవరికి వాళ్లే ఓన్గా డబ్బింగ్ చెప్పుకున్నారు. అది కూడా అన్ని భాషల్లో. బాహుబలి లాంటి మూవీకి రాజమౌళి కూడా ఇలా అందరికీ ఎవరికి వాళ్లే డబ్బింగ్ చెప్పించలేకపోయాడు. పుష్ప విషయంలో హీరోకి హిందీలో వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కానీ కల్కిలో ఇవేం లేవు. భాష ఏదైనా ఎవరి పాత్రకు వాళ్ళే డబ్బింగ్ చెప్పారు. కమల్ చివర్లో చెప్పిన డైలాగ్కి జనాల్లో పూనకాలు పెరిగాయి. దీపిక డైలాగ్ డెలివరీ తెలుగు వెర్షన్లో కాస్త తడబాటున్నా ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే కాబట్టి ఓన్ వాయిస్ డబ్బింగ్ ఐడియా మాత్రం అదిరిపోయిందంటున్నారు. ఈ విషయంలో నాగ్ అశ్విన్ మామూలుడు కాదంటున్నారు.